అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కొద్దిగా కథలలోంచి కొద్దిగా బయటకు వచ్చి ఫ్యాంటసీ, జస్ట్ క్యాజువల్గా ఫ్యాంటసీ స్టోరీ ఒకటి వినాలనిపించింది, మీ అందరికీ వినిపించాలని. అందుకోసమే ఓ చిన్న ప్రయత్నం. పచ్చల లోయ పాతాళ సుందరి కథ, రచన శ్రీ సుధామయ్య గారు. మరి వెళ్దామా కథలోకి? ఎలా ఉంటుందో, ఆ పచ్చలలో ఏమిటో, ఆ పాతాళ సుందరి ఏం చేస్తుందో అంతా విందాం. అవి ఆరావళి పర్వత ప్రాంతాలు. ఎన్నో యోజనాల్లో విస్తరించి ఉన్న ఆ ఆరావళి పర్వతాల నడుమ భాగంలో ఒక దేశం విస్తరించి ఉంది. అదే ఆరావళి దేశం. ఆ దేశానికి మహారాజు ఆకాశవర్మ. ఎత్తైన కొండలు దేశానికి రక్షణగా పెట్టని గోడల వలె ఉండేవి. ఎత్తైన శిఖరాలు మాత్రమే కాక సువిశాలమైన పచ్చిక మైదానాలు, నదీ ప్రాంతాలు మాత్రమే కాక అనేక లోయలు కూడా ఆరావళి ప్రాంతాల్లో ఉండేవి. ఆకాశవర్మ పాలనలో రాజ్య ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు. ఆకాశవర్మ ధర్మపత్ని ధరణీదేవి. వారి కుమారుడైన విజయవర్మ గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆరావళి రాజ్యంలో సువిశాలమైన ప్రాంతాలతో పాటు పెట్టని గోడల వలె కొండ శిఖరాలు ఉండటం మూలాన ప్రజలందరూ దాదాపుగా కొండ శిఖరాలను ఆనుకుని నివాస గృహాలు ఏర్పాటు చేసుకునేవారు. మహారాజైన ఆకాశవర్మ ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా అనేక సదుపాయాలను, వసతులను ఏర్పాటు చేశాడు. కావున ప్రజలందరూ ఏ కొరత లేకుండా జీవించేవారు. పోడు వ్యవసాయమే గాక పాడి కూడా పుష్కలంగా ఉండేది. పాడి పంటలతో ఎక్కడ చూసినా పచ్చదనం తాండవమాడేది. అయితే ఆరావళి రాజ్యంలో కొన్ని కథలు ప్రచారంలో ఉండేవి. రాజ్యానికి పశ్చిమ భాగంలో కొన్ని యోజనాల దూరంలో ఒక లోయ ఉందని, ఆ లోయలోకి అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని, ఆ లోయలోకి వెళితే మృత్యువు ఎదుట పడటమే అని రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. ఆ లోయలోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకు అని అక్కడికి వెళ్ళే ఆలోచన కూడా ఎవరూ చేసేవారు కాదు. ఇక హఠాత్తుగా ఆరావళి రాజ్యంలో కలకలం బయలుదేరింది. కొంతమంది దక్షిణ ప్రాంతానికి వెళ్ళిన పశువుల కాపరులు మాయమైపోయారనే వార్త కలకలం రేపింది. అంతేకాక వారిని వెతుక్కుంటూ వెళ్ళిన వారి కూడా మాయమైపోవటం మొదలైంది. అలా మాయమైపోతున్న వారిని వెతకటానికి కొందరు బయలుదేరారు. యథాప్రకారంగా వారు కూడా అంతు చిక్కకుండా మాయమైపోయారు. సభలో కొలువు తీరిన ఆకాశవర్మకి, మహామంత్రి తదితరులకు ఏదో కలకలం వినిపించింది. వెంటనే అక్కడున్న భటులు ఆ కలకలం జరుగుతున్న చోటు నుంచి కొందరిని మహారాజు ఎదుట ప్రవేశపెట్టారు. వారందరూ తమ తమ వాళ్ళందరూ మాయమైపోతున్నారని, వారిని వెతుక్కుంటూ వెళ్ళిన వారు కూడా తిరిగి రావటం లేదని చెప్పగానే అక్కడున్న సభాసదులందరూ ఆశ్చర్యపోయారు. మాయం కావటం ఏమిటి అని రాజు ప్రశ్నించగా, ఒక పౌరుడు, మహారాజా, మన రాజ్యానికి దక్షిణ దిశగా వెళుతున్న వారందరూ ఒక ప్రదేశంలో మాయమవుతున్నారు. వారిని వెతుకుతూ వెళ్ళిన వారు కూడా మాయమయ్యారు. మహారాజా, తమరే మమ్మల్ని రక్షించాలి అని విన్నవించుకున్నాడు. అది విన్న ఆకాశవర్మ కొంతమంది భటులను పిలిచి దక్షిణ దిశగా వెళ్ళి అక్కడున్న మాయా రహస్యం ఏమిటో తెలుసుకుని రమ్మన్నాడు. వెంటనే ఆ భటులందరూ గుర్రాల మీద దక్షిణం వైపుగా బయలుదేరారు. ఇక 2 దినాల అనంతరం భటులు దక్షిణం వైపుగా తీసుకెళ్లిన గుర్రాలు రాజప్రాసాదం ముందు భాగంలో నిలబడున్నాయి. అది చూసిన ఇతర సైనికులు ఆశ్చర్యపోయారు. గుర్రాలు తిరిగి ఎలా వచ్చాయో, వాటిని తీసుకెళ్లిన భటులు ఏమయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. పరుగు పరుగున వెళ్ళి మహారాజుకు విషయం వివరించారు. అది విన్న మహామంత్రి సుసేముడు, సేనాని సమరుడు కూడా, మహారాజు ఆకాశవర్మ అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సేనాని సమరుడు వెంటనే, మహారాజా, నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఈ మాయ ఏమిటో అంతు చూస్తానని అన్నాడు. దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆకాశవర్మ సమరుడి మాటలకు తలూపుతూ జాగ్రత్తగా ఈ మాయను ఛేదించమని అని మాత్రం అనగలిగాడు. సేనాని సమరుడు కొంతమంది భటులతో దక్షిణ దిశగా బయలుదేరాడు. సేనాని సమరుడు దక్షిణ దిశగా బయలుదేరి కొంతమంది భటులను తమ వెనక అనుసరించమని ఆదేశించాడు. ముందు సేనాని సమరుడు నాయకత్వంలో కొంతమంది సైనికులు ముందు వెళ్తూ ఉంటే వారికి కొంచెం వెనకగా మరికొంతమంది సైనికులు బయలుదేరారు. అలా దక్షిణ దిశగా కొన్ని యోజనాలు ప్రయాణించిన తర్వాత ఒకచోట సేనాని సమరుడు, సేనాని వెంట ఉన్న సైనికులందరూ హఠాత్తుగా మాయమైపోయారు. గుర్రాలన్నీ అక్కడే ఆగిపోయాయి. ఆ వింత చూసిన మిగిలిన భటులందరూ నిశ్చేష్టులయ్యారు.
గాలి దుమారం కానీ ఎవరైనా అడ్డగించడం కానీ ఏమీ లేకుండా వారు ఎలా మాయమయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. వారు మాయమైన ప్రదేశంలో ఏముందో చూడాలని మరింత ముందుకెళ్లిన భటులు కూడా మాయమైపోయారు. వారి గుర్రాలన్నీ తిరిగి రాజకోటకు చేరుకున్నాయి. తిరిగొచ్చిన ఆ గుర్రాలను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మహారాజైన ఆకాశవర్మ అనేక పండితులను రప్పించి ఏం జరిగిందో తెలపమని ఆదేశించాడు. కానీ వారందరూ ఏం జరిగిందో చెప్పలేకపోయారు. ఇదంతా చూసిన మహారాజు ఆకాశవర్మకి కలవరం మొదలైంది. ఇలా అందరూ మాయమైపోతుంటే రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని భావించి ఆ మాయను స్వయంగా తానే ఛేదించటానికి సిద్ధమయ్యాడు. తన ఆంతరంగిక మందిరంలో మంత్రి సుసేముడితో సమావేశమై తన అభిప్రాయాన్ని మంత్రి వద్ద వెల్లడించాడు. అది విన్న సుసేముడు కలవరపడ్డాడు. వద్దు మహారాజా, మీరు స్వయంగా వెళితే ఏదైనా ఆపద సంభవించవచ్చు అన్న మంత్రి మాటలకు ఆకాశవర్మ, నా రాజ్య ప్రజలందరూ ఇలా అంతు లేకుండా మాయమైపోతూ ఉంటే రాజ్యంలో సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే స్వయంగా నేనే ఈ రహస్యాన్ని ఛేదిస్తాను అని వివరించారు. అది విన్న మహామంత్రి, అయితే మహారాజా, తమరు వేటకు వెళ్ళినట్టు వెళ్ళండి, మీరు వెళ్ళటం గుప్తంగా ఉంచడం మంచిది అన్న మంత్రి మాటలకు అంగీకార సూచకంగా తలూపుతూ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహారాజు గారు ఒంటరిగా వేటకు వెళ్లాలనుకుంటున్నారు, వేగిరం సర్వం సిద్ధం చేయండి అన్న మంత్రి ఆదేశం మేరకు సైనికులు తమ తమ పనుల్లో సమాయత్తమయ్యారు. ఆకాశవర్మ మంత్రి సుసేముడితో తాను తిరిగొచ్చే వరకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించి ఒంటరిగా తన పంచకళ్యాణి గుర్రం మీద దక్షిణ దిశకేసి బయలుదేరాడు. మహామంత్రి సుసేముడు ఏం జరుగుతుందో చూడాలని మహారాజుకు తెలియకుండా అనుసరించటం ప్రారంభించాడు. అల్లంత దూరంలో ఆకాశవర్మ తన గుర్రాన్ని దూకిస్తూ ఉంటే మంత్రి తన గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ వెళుతున్నాడు. ఆకాశవర్మ తన కనుచూపు మేరలో ఉండేటట్టుగా చూసుకుంటూ అనుసరించటం ప్రారంభించాడు. అలా చాలా దూరం పయనించాక పరుగులు తీస్తున్న పంచకళ్యాణి మీదున్న మహారాజు ఆకాశవర్మ హఠాత్తుగా మాయమైపోయాడు. అది చూసిన సుసేముడు నిరుత్తరుడయ్యాడు. అప్రమత్తమై తన గుర్రాన్ని అక్కడే ఆపేసి కిందకి దిగి చుట్టూ కలియ చూశాడు. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. చెట్లు, పుట్టలు, గుట్టలు వేటి స్థానంలో అవి యథాతథంగా ఉన్నాయి. ఆ మాయ ఏమిటో అర్థం కాని మంత్రికి ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని తన తక్షణ కర్తవ్యం బోధపడగా మహారాజు పంచకళ్యాణిని నడిపించుకుంటూ తిరుగుముఖం పట్టాడు. ఇక మహారాజు పంచకళ్యాణిని తన గృహ ఆవరణలో రహస్యంగా ఉంచి తిరిగి కోటకు బయలుదేరాడు. అందరినీ సమావేశపరిచి మహారాజు ఆకాశవర్మ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని ప్రత్యేక మందిరంలో ఉంచి రాజవైద్యులు ధన్వంతరి బిషక్కుల వారి వైద్యాన్ని ఆరంభించారని, మహారాజు కోలుకునే వరకు ఎవరి పనుల్లో వారు అప్రమత్తంగా ఉండాలని అందరినీ హెచ్చరించి సమావేశం ముగించిన మంత్రి సుసేముడు యువరాజు విజయవర్మను కలిసేందుకు బ్రహ్మజ్ఞాన మహర్షి ఆశ్రమానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. అది బ్రహ్మజ్ఞాన మహర్షుల వారి ఆశ్రమం. కొందరు శిష్యులు అక్కడున్న వృక్షాల సంరక్షణలో ఉన్నారు. మరికొందరు పాఠాలు వల్లెవేస్తున్నారు. మరికొందరు శిష్యులు అక్కడ పెంచుతున్న లేకదోడలకి, జింకలకి, కుందేళ్లకి ఆహారం పెడుతున్నారు. పచ్చటి ప్రకృతితో, పక్షులు కిలకిల రావాలతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదమైన వాతావరణంలోకి మంత్రి సుసేముడు గుర్రం దిగి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. బ్రహ్మజ్ఞాన మహర్షుల వారెక్కడున్నారని అడిగిన మంత్రి ప్రశ్నకు సమాధానంగా ఒక శిష్యుడు అక్కడ కనిపిస్తున్న పర్ణశాలలో ఉన్నారని చెప్పి ఆ పర్ణశాల వద్ద వదిలి వెళ్ళిపోయాడు. ఆ పర్ణశాలలో ఒక ఆసనం మీద బ్రహ్మజ్ఞాన మహర్షుల వారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ధ్యానభంగం కలిగించకూడదని మంత్రి అక్కడే వేచి ఉన్నాడు. కొద్దిసేపు అయ్యాక కళ్ళు తెరిచి మహామంత్రిని చూసిన బ్రహ్మజ్ఞాన మహర్షుల వారు, మహారాజు ఆకాశవర్మ అదృశ్యమైనందున యువరాజు విజయవర్మ కోసం వచ్చావా నాయనా అని అడగగా అది విని సుసేముడు ఆశ్చర్యపోయాడు. మహాత్మా, మీకు సర్వము తెలుసు, దయచేసి మహారాజు ఎక్కడున్నాడో చెప్పమని ప్రాధేయపూర్వకంగా అడగగా, నాయన, ఇదంతా మాంత్రిక మాయ, దీనిని ఛేదించగలవాడు యువరాజైన విజయవర్మ మాత్రమే అని చెప్పి విజయవర్మను తీసుకురమ్మని కొందరు శిష్యులను పంపించాడు. సకల కళలలో, విద్యలలో ఆరితేరిన యువరాజు విజయవర్మ కత్తి సాములో జరిగే పోటీలను వీక్షిస్తున్నాడు. గురువుగారి వద్ద నుంచి వచ్చిన శిష్యులు విజయవర్మకు మహామంత్రి రాకను వివరించారు. అది విన్న విజయవర్మ అనుకోని మంత్రి రాకకు కారణాలు ఊహిస్తూ పర్ణశాలకు బయలుదేరాడు.
పర్ణశాలలో గురువుగారికి నమస్కరించి, మంత్రిగారు అంతా కుశలమే కదా అని అడిగిన ప్రశ్నకు మహామంత్రి మారు మాట్లాడక మిన్నకుండిపోయాడు. అప్పుడు మహర్షుల వారు జరిగిందంతా విజయవర్మకు వివరించగా విజయవర్మ వదనంలో ఆందోళన పొడసూపటం మొదలైంది. అనంతరం మహామంత్రి సుసేముడు విజయవర్మను సింహాసనం అధిష్ఠించవలసిందిగా కోరాడు. అది విన్న విజయవర్మ, మంత్రిగారు, ఇప్పుడు నేను రాజ్యానికి రావటం లేదు. దక్షిణ దిశగా వెళ్ళి ఆ మాయ సంగతి తెలుసుకుని మాయమైన వారందరినీ తీసుకొస్తానని అన్నాడు. అప్పుడు సుసేముడు ఆందోళనగా, వద్దు యువరాజా, మీరు కూడా ఆ ప్రాంతాల్లో మాయం కావటం జరిగితే మా అందరి పరిస్థితి ఏమిటి అని అడిగాడు. విజయవర్మ ఏదో అనబోయే అంతలో మహర్షుల వారు, నాయన, ఈ మాయను ఛేదించగల సామర్థ్యం విజయవర్మకు మాత్రమే ఉందని చెప్పాను. మంత్రిగారు, మీరు నిశ్చింతగా రాజ్యానికి వెళ్ళి రాజకర్యాలు సక్రమంగా జరిగేటట్టు చూసుకోండి. నేను తొందరలోనే విజయంతో తిరిగి వస్తానన్న విజయవర్మ మాటలకు సుసేముడు సంతోషించి దక్షిణ దిశలో ఎక్కడ ఎలా మాయమవుతున్నారో, అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందో అన్నీ వివరించి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆరావళి రాజ్యానికి బయలుదేరాడు. అనంతరం విజయవర్మ మహర్షుల వద్దకొచ్చి, గురుదేవ, మీరు అనుమతిస్తే దక్షిణ దిశగా బయలుదేరి ఆ మాయను ఛేదించి వస్తాను అని అడగగా మహర్షుల వారు, నాయన, నువ్వు మాత్రమే ఈ రహస్యాన్ని ఛేదించగల ధీరుడవు, తప్పకుండా వెళ్ళి విజయుడవై తిరిగి రాగలవు అని ఆశీర్వదించి కొంచెంసేపు వేచి ఉండమని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన మహర్షి ఒక అంజనం పెట్టెను విజయవర్మకు అందజేసి ఇలా చెప్పసాగాడు. నాయన, ఇది దృశ్యకరణి అనే పేరు గల అతి శక్తివంతమైన అంజనం. ఇది దినంలో ఒక్కసారి మాత్రమే ఎడమ కంటికి రాసుకోవాలి. అలా రాసుకోగానే చుట్టుపక్కల ఉన్న మాయాశక్తులు కానీ దైవిక శక్తులు కానీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ దృశ్యకరణి ప్రభావం దినంలో అరగడియ మాత్రమే ఉంటుంది. అరగడియ దాటిన మరుక్షణం దాని ప్రభావాన్ని కోల్పోతుంది. అంతేకాక ఒక్కసారి కాకుండా దినంలో మరోసారి అంజనాన్ని ఉపయోగిస్తే అది దాని ప్రభావాన్ని కోల్పోతుంది అని హెచ్చరించాడు. గురువు పాదాలకు నమస్కరించిన విజయవర్మ సెలవు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. దృశ్యకరణిని తన దుస్తుల్లో భద్రంగా దాచుకుని బ్రహ్మజ్ఞాన మహర్షుల వారి ఆశీస్సులతో దక్షిణ దిశగా బయలుదేరిన విజయవర్మ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తన పయనాన్ని కొనసాగిస్తున్నాడు. కొన్ని యోజనాలు పయనించిన తర్వాత ఒకచోట మహామంత్రి సుసేముడు వివరించినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. వాటిని దాటి ముందుకెళ్తే మాయం అవటం తప్పదు అని అనుకున్న విజయవర్మ అక్కడే ఆగిపోయి చుట్టుపక్కల పరిశీలించసాగాడు. కానీ అక్కడ వాతావరణం సాధారణంగా గోచరిస్తోంది. అక్కడికి దాపులు ఉన్న ఒక చిన్న గుట్ట మీద ఎక్కి అక్కడి నుంచి చుట్టుపక్కల పరిశీలిస్తూ ఏం జరుగుతుందో చూడాలని ఉత్కంఠతో ఉన్నాడు విజయవర్మ. అంతలో గురుదేవులు ఇచ్చిన అంజనం గుర్తుకొచ్చి తీసి ఎడమ కంటికి రాసుకున్నాడు. అంజనం రాసుకుని చుట్టూ పరికించాడు. కానీ అక్కడ ఏ విధమైన శక్తి కానీ ఇంకేదీ లేదు. ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అరగడియ ముగిసి కొన్ని క్షణాల ముందు ఒక చెట్టు మీద నుంచి దబేలుమనే శబ్దంతో ఒక ఆకారం కిందకు దూకింది. అది ఒక మరుగుజ్జు మాయా రాక్షసి. అది అలా దూకిన మరుక్షణం విజయవర్మకు మరలా కనిపించలేదు. అరగడియ మాత్రమే అంజనం ప్రభావం ఉంటుందన్న గురువర్యుల పలుకులు గుర్తుకొచ్చి నిట్టూర్చాడు విజయవర్మ. తిరిగి అంజనం రాసుకోవాలంటే మరుదినం వరకు వేచి ఉండక తప్పదని అనుకుంటూ ఆ మరుగుజ్జు మాయా రాక్షసికి మాయం అవుతున్న మనుషులకి తప్పకుండా ఏదో సంబంధం ఉందని ఇట్టే గ్రహించగలిగాడు విజయవర్మ. ఇక ఆ రాత్రి అక్కడే విశ్రమించి ఉదయాన్నే మరుగుజ్జు రాక్షసి అంతు చూడాలని నిశ్చయించుకుని విశ్రమించటానికి అనువైన చోటు కోసం వెతుకుతూ ముందుకు సాగాడు విజయవర్మ. ఆ రాత్రి విశ్రమించడానికి చోటు కోసం అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న విజయవర్మకు దాపులనే ఒక గుహ కనిపించింది. ఆ గుహలోనికి ప్రవేశించి చదునైన స్థలంలో కొంతమేర శుభ్రపరిచి నిద్రకు ఉపక్రమించాడు విజయవర్మ. అంతలో దాపులనే ఏదో శబ్దం వినపట్టం మొదలైంది. చుట్టూ పరికించి చూసినా ఏమీ కనపట్టం లేదు. కానీ శబ్దం మాత్రం ఆగకుండా వినపడుతూనే ఉంది. జాగ్రత్తగా పరిశీలించి చూడగా ఒకచోట ఒక బిరడా కనిపించింది. ఆ బిరడా నుండే శబ్దం వస్తుందని గ్రహించిన విజయవర్మ గట్టిగా బిగించున్న బిరడా మూతిని పట్టి గట్టిగా లాగేశాడు. అంతే, అందులోంచి ఒక తుమ్మెద బయటపడింది. ఆ తుమ్మెద జూంకారమే తనకు వినపడిన శబ్దం అని విజయవర్మకు అర్థమైంది. ఆ తుమ్మెద విజయవర్మ చుట్టూ తిరుగుతూ, నన్ను బిరడా నుంచి విముక్తి చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అని పలికింది. ఒక తుమ్మెద మానవ భాషలో మాట్లాడటం అని విజయవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. మీ దుస్తులు చూస్తుంటే మీరెవరో రాకుమారుల్లా ఉన్నారు, మీరెవరు అని అడుగుతుంటే ఆశ్చర్యం నుంచి తేరుకున్న విజయవర్మ
తుమ్మెదవై ఉండి మా భాషలో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సమయం వచ్చినప్పుడు అంతా మీకు చెప్తాను, అంతవరకు నన్ను మీ వెంటే ఉండనివ్వండి అన్న తుమ్మెద అభ్యర్థన మేరకు విజయవర్మ దానిని తన అరచేతిలో ఉంచుకుని భ్రమర అని నామకరణం చేశాడు. అది విన్న తుమ్మెద నా పేరు భ్రమర, నా పేరు భ్రమర అంటూ అటు ఇటు ఎగురుతూ ఝూంకారం చేయసాగింది. కొద్దిసేపటి తర్వాత నిద్రపోతున్న విజయవర్మ చూసి కదలక మెదలక విజయవర్మ పక్కన అలాగే ఉండిపోయింది. తెల్లవారింది. విజయవర్మ భ్రమరం తీసుకుని మాయా ప్రదేశానికి బయలుదేరాడు. అక్కడున్న గుట్ట మీద కూర్చుని తన గురుదేవులు అందజేసిన అంజనాన్ని ఎడమ కంటికి రాసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అల్లంత దూరంలో ఒక చెట్టు మీద నుంచి మరుగుజ్జు మాయా రాక్షసి దూకింది. ముందుకు వెళ్ళి అక్కడికి ఎవరొస్తారా అని చూడసాగింది. అంతలో అక్కడికి గుర్రాల మీద 2 గజదొంగలు రావటం మొదలుపెట్టారు. విజయవర్మ అంజనం రాసుకున్నందున అక్కడ జరిగేది స్పష్టంగా కనిపిస్తోంది. మాయా ప్రదేశానికి గజదొంగల గుర్రాలు చేరుకోగానే మరుగుజ్జు రాక్షసి గాలిలోకి ఎగిరి వారిని మరుగుజ్జులుగా మార్చి వారి మీద ఏదో పొడి జల్లగానే వారిద్దరూ గాలిలో తేలుతూ మరుగుజ్జు రాక్షసి వెంట వెళ్ళిపోయారు. అది చూసి విజయవర్మకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ మరుగుజ్జులందరూ ఎక్కడికి వెళ్ళారో కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ కొంచెం ముందుకు వెళితే రాక్షసి మాయం చేయటం ఖాయమని ఆలోచనల్లో మునిగిపోయాడు. అది చూసిన భ్రమర, రాకుమారా, ఏం జరిగింది, మీరెందుకు అలా ఉన్నారు అని అడగగా జరిగినదంతా భ్రమరకు వివరించాడు విజయవర్మ. నేనేమైనా చేయగలనేమో చెప్పండి రాకుమారా అన్న భ్రమర మాటలకు విజయవర్మ, భ్రమర, ఈ మాయా ప్రదేశం ఆవల ఏమేమి ఉన్నాయో చెప్పగలవా అని అడిగిన విజయవర్మకు భ్రమర, రాకుమారా, నేను తిరిగి వచ్చే వరకు గుహలో వేచి ఉండండి అని చెప్పి గాలిలోకి ఎగిరిపోయింది. ఇక భ్రమర దక్షిణ దిశగా వెళ్ళాక గుహలోకి ప్రవేశించిన విజయవర్మ గుహ అంతటా కలియదిరుగుతూ పరిశీలిస్తున్నాడు. గుహలో ఒక చోట మాత్రం అడుగుల శబ్దం బోలుగా వినిపిస్తోంది. భూమి అడుగు భాగాన ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడే అలా భూమిపై బోలుగా శబ్దం వస్తుందనుకుంటూ ఆ బోలుగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచగా అక్కడ ఒక పలక కనిపించింది. ఆ పలకను లేపి చూసిన విజయవర్మ ఆశ్చర్యపోయాడు. అక్కడ భూగృహంలోకి మెట్లున్నాయి. ఆ మెట్లు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలని వాటి గుండా కిందకి దిగసాగాడు విజయవర్మ. మెట్లు దిగుతుంటే అవి వస్తూనే ఉన్నాయి. అలా కటిక చీకట్లో మెట్లు దిగడానికి అలవాటు పడ్డాడు విజయవర్మ. అప్పటికి ఎన్నో వందలాది మెట్లు దిగిన తర్వాత కూడా ఇంకా మెట్లు వస్తూనే ఉన్నాయి. ఒకచోట ఆగిపోయిన విజయవర్మ వెనక్కి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. కానీ గుహలో మెట్లు నిర్మించారు అంటే భూగృహంలో తప్పకుండా ఉంటుంది అని ఊహిస్తూ అదేమిటో తెలుసుకోవాలని ముందుకు సాగుతున్నాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక విజయవర్మ కర్ణపుటాలకు లీలగా నీటి హోరు శబ్దం సోకింది. ఆశ్చర్యపోయిన విజయవర్మ చెవులు రిక్కించి ఆ శబ్దం వినసాగాడు. ముందుకు వెళుతున్న కొద్దీ నీటి హోరు శబ్దం అధికమవుతోంది. ఒకచోట అడుగు పెట్టగానే అడుగులు నీటితో తడిసిపోయాయి. తన ఎదురుగా సముద్రం లాంటిది ఉందనుకోగానే విజయవర్మకు ఒడలు గగురు పొడిచింది. ఏం చేయాలా అని ఆలోచించేలోపే పెద్ద హోరుతో ఎగిసిన అలా విజయవర్మను తనలో కలిపేసుకుంది. ఇక దక్షిణ దిశలో ఎగురుతున్న భ్రమర చాలా దూరం పయనించగా ఒక పెద్ద లోయ కనిపించింది. ఆ లోయ దిగువ భాగంలో ఒక పెద్ద కోట కూడా ఉంది. భ్రమర లోయ దిగువ భాగానికి జూంకారం చేస్తూ దూసుకుపోయింది. లోయ దిగువ భాగం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లోయలో ఎన్నో సొరంగాలున్నాయి. ఒక పెద్ద కోట కూడా ఉండడం చూసిన భ్రమర కోట వైపు ఎగిరింది. ఆ కోట ముందు భాగంలో ఒక పెద్ద రాక్షసి కూనికిపాట్లు పడుతూ ఉంది. దాన్ని చూస్తూ కోట లోపలి భాగంలోకి ఎగిరింది భ్రమర. కోటలో పక్కగా భయంకరమైన కాల భైరవి విగ్రహం రౌద్రంగా ఉంది. అక్కడ ఉన్న ఒక గదిలో అత్యంత అపరూపమైన ఒక అప్సరస విగ్రహం. ఆ అప్సరస అందాన్ని తాకాలని ఆ విగ్రహం మీద వాలబోయింది భ్రమర. అంతే, అగ్నికీలలాంటివి భ్రమను దూరంగా విసిరికొట్టాయి. రెక్కలు కాలినంత పని జరగగా భయపడుతూ ఆ గది బయటికి ఎగిరింది భ్రమర. కోట మొత్తం కలియజూసి ఆ కోటలో ఏమేమి ఉన్నాయో అన్నీ తనను కాపాడిన రాకుమారుడికి వివరించి చెప్పి ప్రత్యుపకారం చేయాలనుకుంది భ్రమర. అక్కడున్న మరో గది వైపు వెళ్ళింది. అక్కడ తలుపులకు పెద్దదైన తాళం కప్ప వేలాడుతోంది. ఆ గదిలోకి వెళ్ళటానికి ఏదైనా దారుందేమో అని చూస్తూ కిటికీ దగ్గర ఉన్న చిన్న కంత నుంచి లోపలికి ప్రవేశించింది. లోపలున్న వారిని చూసిన భ్రమర జుంకారం చేయటం మొదలెట్టింది. అక్కడున్న వారందరూ మరుగుజ్జులు. మానవ భాషలో మాట్లాడి వారి గురించి తెలుసుకోవాలి అనే అంతలో కపాల హాలిక అంటూ కోట అంతా ఒక
భీకరమైన అరుపు. అది మహామాంత్రికుడైన కాపాలికుడిది. కాపాలికుడు తన కోటకు తిరిగొచ్చాడు. కోట ముందు కూనికపాట్లు పడుతున్న కాపాల హాలిక మాంత్రికుడి అరుపుకు త్రుళ్ళిపడి లేచి, మహామాంత్రిక, కాపాలిక, తమరి ఆజ్ఞ సెలవీయండి అని పలికింది. కోటకు కాపలాగా నిన్నుంచినందుకు నువ్వు చేసే పని ఇదేనా అని భీకరమైన స్వరంతో అరిచాడు కాపాలికుడు. నేను కాపలా బాగా కాస్తున్నాను మహామంత్రిక, చిన్న చీమ కూడా లోనికి ప్రవేశించలేదు అన్న కపాల హాలిక మాటలకు కాపాలికుడు చిన్న చీమ కాదు, పెద్ద చీమనే ప్రవేశించింది, నా మరాళ మంత్రదండం ఇలా తీసుకునిరా అని కపాల హాలికతో చెప్పగానే మంత్రదండం కోసం కాలభైరవి విగ్రహం వద్దకు వెళ్ళింది. అంతలో కాపాలికుడు ఎదురుగా మరుగుజ్జు మాయా రాక్షసి ప్రత్యక్షమైంది. మహామాంత్రిక ఇంకో 2 మరుగుజ్జులను తీసుకొచ్చానని చెప్పగానే అది విన్న కాపాలికుడు అదృశ్య సేవకు వారిని ఆ గదిలో బంధించి, తిరిగి పచ్చలలోయ సరిహద్దుకు వెళ్ళిపో, ఇంకొక 10 మంది మరుగుజ్జులను తీసుకురాగానే 100 మంది మరుగుజ్జులను కాలభైరవికి బలిచ్చి నేను అమరత్వం పొందుతాను అని వికటాట్టహాసం చేస్తూ ఉండగా అదృశ్య సేవకు అని పిలువబడే మరుగుజ్జు మాయా రాక్షసి అక్కడి నుంచి మాయమైపోయింది. మరాళ మంత్రదండాన్ని కాపాలికుడికి అందజేసి కోట బయటకు వెళ్ళింది కపాల హాలిక. ఇంతలో తన కోటలో ఎవరో ఉన్నారని గుర్తించిన కాపాలికుడు పెద్దగా కేక పెట్టాడు. కపాల హాలిక కోటలోకి ఎవరో ప్రవేశించారు చూడమంటూ. అది విన్న కపాల హాలిక కోటంతా కలియజూసి ఎవరూ కనిపించక మాయా దుర్బిణిని తీసుకురావడానికి వెళ్ళింది. అదంతా చూస్తున్న భ్రమర అక్కడుంటే ప్రమాదం అని తలంచి బయటికి తుర్రుమనిగిరింది. కపాల హాలిక మాయా దుర్బిణిని తీసుకొచ్చే లోపల కోట దాటిపోయింది. జరిగిందంతా రాకుమారుడికి చెప్పాలని శరవేగంగా పచ్చలలోయ సరిహద్దుల వైపు ఎగరసాగింది భ్రమర. ఇక అలా లోపలికి లాగేసుకోగానే కొద్దిసేపటి తర్వాత తేరుకుని నీటిపైకొచ్చాడు. చుట్టూ విశాలమైన కొండలతో ప్రకృతి వాతావరణం నెలకొనుంది. కానీ ఆ ప్రాంతం తమ రాజ్యపు పరిసరాలలో ప్రాంతం కాదని అర్థమైంది. తీరం వైపు ఎదటం మొదలెట్టిన విజయవర్మకు తన పాదాన్ని ఎవరో లాగినట్టు అనిపించసాగింది. పాదాన్ని బలంగా విదిలించుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విజయవర్మను నీటిలోకి లాగడం మొదలైంది. అదొక నీటి మొసలి. అది నీటిలో దానికున్న స్థానబలంతో బలంగా విజయవర్మను లోపలికి లాగేసింది. తను నేర్చుకున్న జలస్తంభన విద్యతో దాదాపు 2 గడియల పాటు నీటిలో మునిగి ఉండగల సామర్థ్యం ఉన్న విజయవర్మ నీటి అడుగుకు వెళ్ళి కరవాలాన్ని దూసి మొసలితో తీవ్రంగా పోరాడసాగాడు. ఎట్టకేలకు మొసలిని సంహరించి నీటిపైకి రాగానే అక్కడ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన విజయవర్మ ఆశ్చర్యపోయి ఆ దివ్య పురుషుడికి నమస్కరించాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు విజయవర్మతో, రాకుమారా, నేనొక యక్షుడిని, శాపవశాత్తు ఇలా మొసలి రూపంలో ఉన్నాను, నువ్వే నాకు శాప విమోచనం కలిగించావు అని అన్నాడు. దివ్య పురుష, ఇది ఏ ప్రాంతం అని అడగగా, రాకుమారా, నువ్వు పాతాళలోకానికి చేరువలో ఉన్నావని చెప్పిన దివ్యపురుషుడి మాటలకు విజయవర్మ ఆశ్చర్యంగా చూశాడు. రాకుమారా, నువ్విక్కడికి ఇలా ఎందుకు చేరుకున్నావో అంటూ చేతులను గాలిలో ఆడించాడు దివ్యపురుషుడు. అతని చేతిలో ఒక ముద్రిక ప్రత్యక్షమైంది. ఆ ముద్రికను విజయవర్మకు అందజేసిన దివ్యపురుషుడు, ఇక్కడి నుంచి నీటి అడుగు భాగంలో 1/2 యోజనం ముందుకెళితే పాతాళలోకం వస్తుంది, అక్కడ ఈ ముద్రికను చూపి లోపలికి ప్రవేశించి మహారాజు మాయాబలుడును కలుసుకోవాలని చెప్పు, తదుపరి కర్తవ్యం నీకు బోధపడుతుందని వివరించి దివ్యపురుషుడు మాయమయ్యాడు. ముద్రికను తన దుస్తులలో భద్రపరుచుకుని నీటి అడుక్కు వెళ్ళిన విజయవర్మ పాతాళ ప్రపంచం వైపుగా వెళ్ళసాగాడు. ఇక అలా ఎంతో దూరం వెళ్ళిన తర్వాత సముద్రం అడుగున ఒక అందమైన ప్రపంచం విజయవర్మకు ఆహ్వానం పలికింది. చుట్టూ నీలి రంగులో ఉన్న నీరు, చుట్టూ మెరుస్తూ కనిపిస్తున్న పగడపు దిబ్బలు, వాటి చుట్టూ ఎర్రగా మెరిసిపోతున్న పగడాల హారాలు, ఎక్కడ చూసినా పెరిగని ఆకుపచ్చని నాచు, ఆ నాచును తినటానికి వస్తున్న రంగురంగుల చేపలు, చిన్న చిన్న సముద్ర జీవులు, గవ్వలు, ఆల్చిప్పలు, నక్షత్ర జీవులు, సీతాకోక చేపలు, సముద్రం అడుగున ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయవర్మ. అలా వెళుతూ ఉండగా ఒకచోట ఒక భయంకర ఆకారుడు బల్లెం పట్టుకుని భీకరంగా అరుస్తూ విజయవర్మ వైపు దూసుకొచ్చాడు. ఆ బల్లెం నుంచి ఒడుపుగా తప్పుకున్న విజయవర్మ తన దుస్తుల్లో దాచుకున్న ముద్రికను ఆ భీకరాకారుడికి చూపాడు. ఆ ముద్రికను చూడగానే ఆ భయంకర ఆకారుడు బల్లెం కింద పడేసి విజయవర్మ ముందు తలవంచి తన చేయి పట్టుకుని కళ్ళు మూసుకోమన్నట్టుగా సైగ చేశాడు. ఆ ముద్రికను దాచుకుని భయంకర ఆకారుడి చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు విజయవర్మ. గాలిలో తేలిపోతున్నట్టు, నీటి హోరులో నడుస్తున్నట్టు అనుభూతి చెందాడు. భయంకర ఆకారుడు పట్టుకున్న తన చేతిని వదిలేసినట్టు అనుభూతి చెంది కళ్ళు తెరిచాడు విజయవర్మ. అక్కడ భయంకర ఆకారుడు లేడు.
అలా ముందుకు నడుస్తూ అక్కడున్న కోటలను భవనాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయవర్మ. అక్కడ అనుకోకుండా ప్రత్యక్షమైన ఒక మాయావిని చూసి అతని దగ్గరికి వెళ్ళి ముందు జాగ్రత్తగా తన దగ్గరున్న ముద్రికను చూపించి ఇది ఏ లోకం అని అడిగాడు. ఆ మాయావి ముద్రికను చూసి ప్రసన్న వదనంతో ఇది పాతాళలోకం అని చెప్పి మాయమైపోయాడు. ఆ పాతాళలోకంలో విషయ భోగాలకు ఐశ్వర్య సుఖాలకు ఆటపట్టైన ఉద్యానవనాలు విహార భూములు ఎన్నో ఉన్నాయి. బలవంతులు మాయావులు అయిన పాతాళలోకవాసులు తమ మాయా బలంతో ఎన్నో అందమైన కోటలను అద్భుతమైన భవనాలను ఎంతో సుందరంగా నిర్మించుకున్నారు. అవన్నీ చూస్తూ వెళ్ళసాగాడు విజయవర్మ. ఓషధులు, రసాయన పదార్థాలు, అన్నపానీయాలు, రసాలు, స్నానాధికాలు మొదలైనవి అవసరం లేని పాతాళలోకవాసులతో అప్రమత్తంగా మెలగడం అవసరం అనుకుంటూ వెళుతున్న విజయవర్మకు ఒక చోట చెక్కబడిన శిలా శాసనం ఆకర్షించింది. వెంటనే ఆ శిలా శాసనం వద్దకెళ్ళి ఆ శాసనాన్ని పరిశీలించసాగాడు విజయవర్మ. ఆ శాసనంలో ఇలా చెక్కబడి ఉంది: 7 లోకాలలో చివరి లోకమైన పాతాళానికి స్వాగతం. 7 లోకాలలో 6 లోకాల గురించి ఈ శిలాశాసనంలో విశదీకరించబడింది. అతలలోకం క్రింది లోకాల్లో మొదటిది అయిన అతలం ఎంతో మనోహరమైంది. ఇక్కడ దానవుడి కుమారుడైన బలుడు నివసిస్తూ ఉంటాడు. అన్ని కోరికలను తీర్చగల 96 మాయలను బలుడు సృష్టించాడు. బలుడు ఆవలిస్తే అందమైన స్త్రీలు అతలలోకంలో అవతరిస్తూ ఉంటారు. ఇక రెండవది వితలలోకం. మహాశివుడి మరో రూపమైన అటకేశ్వరుడి పేరుతో ఇక్కడ అటకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. గాలి సహాయంతో అగ్నిదేవుడు ఆ నదిలోని నీటిని తాగుతూ ఉంటాడు. అలా నీరు తాగిన అనంతరం అగ్నిదేవుడి నోటి నుంచి బంగారం వెలువడుతుంది. ఈ బంగారాన్ని అక్కడున్న దైత్యులు అత్యంత ఇష్టంగా అబగా దోచుకుంటారు. ఇక సుతల లోకం. అత్యంత శ్రేష్టమైన ఈ లోకంలో బలిచక్రవర్తి నివసిస్తూ ఉంటాడు. వామనుడి 3 అడుగు బలిచక్రవర్తి మీద మోపగానే సుతల లోకానికి వచ్చాడు. బలి దగ్గరున్నంత సంపద దేవేంద్రుడి వద్ద కూడా ఉండదు అని ప్రతీతి. అలాగే తలాతల లోకం. ఈశ్వరుని అనుగ్రహం పొందిన రాక్షసరాజైన మయుడి నివాసం. మహాతల లోకం. అనేక శిరస్సులు కలిగిన నాగుల ఆవాసం. ఈ లోకంలో కుహకుడు, తక్షకుడు, సుషేనుడు, కాళీయుడు లాంటి ప్రధానమైన నాగులు ఉంటారు. ఇక రసాతల లోకం. రాక్షసుల లోకం. ఫణిదానవులు, నివాతకవచులు, కాలేయులు అనబడే రాక్షసులు నివసిస్తూ ఉంటారు. వీరందరూ దేవతలకు పరమశత్రువులు. ఇక పాతాళలోకం. మహాశంకుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు మొదలగు గొప్పవారైన నాగరాజులు నివసిస్తూ ఉంటారు. చీకటి కుహరంలో మునిగి ఉండే పాతాళలోకం ఆ నాగరాజుల శిరస్సుల మీద ఉండే అత్యద్భుతమైన నాగమణుల వెలుగులో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. శాసనం చదివిన అనంతరం ముందుకు సాగాడు విజయవర్మ. అల్లంత దూరాన ఒక పెద్ద అందమైన కోట కనిపించింది. అది అన్ని కోటల కంటే విభిన్నంగా అందంగా అగుపిస్తోంది. బహుశా అది పాతాళలోక అధిపతి కోట అయి ఉంటుందని ఊహించాడు విజయవర్మ. ఆ కోటకు బలవంతులైన సగం మనిషి రూపంలో, సగం సరీసృప రూపంలో ఉన్నవారు కాపలాగా ఉన్నారు. వారికి తన దగ్గరున్న ముద్రిక చూపగానే విజయవర్మను అక్కడే ఆగమని సైగ చేసి వారు లోపలికి పరిగెత్తారు. కొద్దిసేపటి తర్వాత మహారాజైన మాయాబలుడు తన పరివారంతో బయటకొచ్చి విజయవర్మకు స్వాగతం పలికాడు. అనుకోని ఈ స్వాగత సత్కారాలకు సంభ్రమాశ్చర్యాల్లో మునిగాడు విజయవర్మ. మానవవీర, పాతాళలోకం మొత్తం నీకు ఆహ్వానం పలుకుతోంది. రమ్మంటూ మాయాబలుడు తన ఆంతరంగిక మందిరంలోకి విజయవర్మను తీసుకెళ్ళాడు. పచ్చలలోయ సరిహద్దులు దాటిన భ్రమర తొందరగా గుహను చేరుకోవాలని వేగంగా ఎగరసాగింది. కానీ విజయవర్మ పాతాళలోకానికి మెట్లు దిగిన ఆ గుహ వద్ద గాలివాన దుమారంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలి ఆ గుహ కప్పబడిపోయింది. కప్పబడిపోయిన ఆ గుహను ఈ భ్రమర గుర్తించలేకపోయింది. ఆ దాపులను ఎగురుతూ ఎన్నోసార్లు ఆ గుహను కనిపెట్టాలని ప్రయత్నించింది. కానీ గుహ ఆనుపానులు ఏమాత్రం అగుపించడం లేదు. ఎంతగానో దుఃఖిస్తూ రాకుమారుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా అగుపిస్తాడేమో అన్న ఆశతో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండసాగింది. పచ్చలలోయ సరిహద్దుల్లో ఉన్న చిన్న గుట్ట మీద అంతకుముందు విజయవర్మ ఉండటం గుర్తొచ్చింది. శరవేగంగా గుట్ట వద్దకు వెళ్ళింది భ్రమర. ఆ గుట్ట మీదే ఉంటూ విజయవర్మ అక్కడికి రాకపోతాడా అని ఎదురు చూస్తూ అక్కడ కాలం గడపసాగింది. ఇక ఆంతరంగిక మందిరంలో మాయాబలుడు విజయవర్మ పరస్పర పరిచయాల కుశల ప్రశ్నలు అయ్యాక విజయవర్మతో మహాబలుడు ఇలా అన్నాడు: మానవవీర, నువ్వు మా లోకానికి వస్తావని మాకు ముందుగానే తెలుసును అన్నాడు. అది విన్న విజయవర్మ ఆశ్చర్యపోయాడు. తాను పనిగట్టుకుని పాతాళలోకం ప్రవేశించలేదు. అనుకోకుండా ఇటు వచ్చాడు.
విజయవర్మను చూసిన మహాబలుడు ఇలా చెప్పసాగాడు. అత్యంత అపరూప సుందరి అప్సరసాయన మాయాబలుడి పుత్రిక అయిన అవంతిక పచ్చలలోయ సమీపంలో జలాశయానికి తన చెల్లులతో వెళ్ళి ఉండగా అక్కడికొచ్చిన మహామాంత్రికుడు కాపాలికుడు ఆమె అందాన్ని చూసి మోహించి అవంతిక నీడను పట్టి బంధించాడు. ఆమెతో పాటు వెళ్ళిన చెల్లులందరూ తప్పించుకుని పాతాళలోకానికి చేరుకుని జరిగిందంతా రాజైన మాయాబలుడికి వివరించారు. వీరావేశంతో మాయాబలుడు మాంత్రికుడి వైపుకి యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా అక్కడ మాయాబలుడి గురుదేవులైన విశ్వక్సేన యతీంద్రులు ప్రత్యక్షమయ్యారు. నమస్కరించిన మాయాబలుడిని చూసి మాయాబల, తొందరపడకు. కాపాలికుడి మరణం ఒక మానవ వీరుడి చేతిలో రాసిపెట్టుంది. కావున నువ్వు 108 అష్టదళ పద్మాలతో పాతాళ భైరవిని 108 రోజులు పూజించు. 100 దినములు గడిచిన పిమ్మట ఒక మానవ వీరుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అతని ద్వారా నీ పనిని సాధించుకో అని చెప్పి మాయమయ్యాడు. అప్పటి నుంచి మాయాబలుడు 108 అష్టదళ పద్మాలతో పాతాళ భైరవిని పూజిస్తున్నాడు. సరిగ్గా 100వ దినాన విజయవర్మ అక్కడికి చేరుకున్నాడు. ఇంకా 8 దినాలు పాతాళ భైరవిని పూజిస్తే పాతాళ భైరవి ప్రత్యక్షమై కర్తవ్యం బోధిస్తుంది గనక ఆ 8 దినాలు అక్కడే ఉండి తమ ఆతిథ్యం స్వీకరించమని కోరాడు మాయాబలుడు. మాయాబలుడి మాటలను అంగీకరించి అక్కడే ఉండిపోయాడు విజయవర్మ. 7 దినములు పాతాళలోకంలో ఉన్న విజయవర్మ 7 మాయా విద్యలను నేర్చుకున్నాడు. 8వ రోజు రాజైన మాయాబలుడు విజయవర్మ ఇద్దరూ కలిసి పాతాళ భైరవిని పూజించే ప్రదేశానికి చేరుకున్నారు. అష్టదళ పద్మాలతో పాతాళ భైరవిని పూజించటానికి ఆ రోజు ఆఖరి రోజు. పూజ అనంతరం పాతాళ భైరవి ప్రత్యక్షమైంది. సాష్టాంగపడిన మాయాబలుడిని చూసి, నీ కుమార్తె అవంతికను ఈ రాకుమారుడు మాత్రమే రక్షించగలడు. తదనంతరం ఈ రాకుమారుడితోనే వివాహం జరిపించమని ఆశీర్వదించింది. అనంతరం విజయవర్మను ఆశీర్వదించి కాపాలికుడి ప్రాణరహస్యాన్ని చెవిలో రహస్యంగా బోధించి పాతాళ భైరవి అదృశ్యమైపోయింది. అనంతరం మాయాబలుడు విజయవర్మతో, నా కుమార్తె అవంతిక పచ్చల లోయలోని కాపాలికుడి కోటలో బందీగా ఉందని, తన కుమార్తెను రక్షించి తీసుకురావలసిందిగా విజయవర్మను కోరాడు. మాయాబలుడి కోరికను మన్నించిన విజయవర్మ ఆ క్షణమే పచ్చలలోయకు బయలుదేరతానని అన్నాడు. ఆ మాటలకు మాయాబలుడు అడ్డంగా తలూపుతూ, మానవవీర, నువ్వు పచ్చలలోయ వెళ్ళటానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. కానీ రేపు ఉదయం బయలుదేరటానికి అనువైన సమయం. అప్పటి వరకు వేచి ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాయాబలుడు. తన విశ్రాంతి గృహానికి చేరుకున్న విజయవర్మకు అప్పుడు భ్రమర పచ్చలలోయ వైపు వెళ్ళటం గుర్తొచ్చింది. భ్రమర ఎక్కడుందో ఎలాగైనా వెతికి పట్టుకోవాలనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు విజయవర్మ. మరి ఈ మొదటి భాగం ముగిద్దామా? ఆఖరి భాగంతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.